హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య 2024 ఫిబ్రవరి 9వ తేదీన వస్తుంది. అయితే ఈరోజు వీడియోలో మనం సంపూర్ణ పూజా విధానం తెలుసుకుందాము. మరియు ఈరోజు చిన్న రెమెడీ పాటించినట్టయితే ఇంట్లో అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే ఈరోజు ఎవరిని పూజించాలి అంటే మనం వైద్య వీర రాఘవేంద్ర స్వామివారిని పూజించాలి. ఈ స్వామివారి గుడి మనకి చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మనం స్వామివారిని పూజించలేము, అందరూ వెళ్ళలేరు కదా. అటువంటి వాళ్ళు ఇంట్లో కూడా పూజించవచ్చు. ఇంట్లో మరి ఎవరిని పూజించాలి అంటే వైద్య వీర రాఘవేంద్ర స్వామివారు అంటే ఎవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒక్క అవతారం అన్నమాట. అచ్చు మనకి గోవిందరాజుల స్వామివారు ఎలా ఉంటారో అదే విధంగా పడుకొని ఉంటారు. తల కింద ఒక మందులు పెట్టుకొని పడుకున్నట్టు ఉంటారనమాట. అందుకని విష్ణుమూర్తి ఫోటో కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏది ఉన్నా సరే పెట్టుకొని, వినాయకుడిని కూడా పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవాలి. ఉదయం చేసుకోవాలా పూజ, సాయంత్రమా? ఉదయం చేసుకుంటే తెల్లవారుజామున చాలా మంచిది. లేదు అంటే వీలైనప్పుడు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం దీపారాధన చేసుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి. నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే. తర్వాత స్వామివారి ముందు ఇత్తడిది కానీ వెండి కానీ రాగి కానీ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకొని మంచిగా దానిలోని పంచదార యాలకులు పొడి చేసి ఆ పొడి కూడా వేసుకొని మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. రంధ్రం చేసి దానిలో ఆవు నెయ్యి వేసి మంచిగా దీపారాధన చేసుకోవాలి. ఎందుకు అంటే ఇలా దీపారాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి ఆరోగ్యం అవుతుంది ఈ స్వామివారికి ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అని నమ్ముతారు. అయితే ఈ చెన్నైకి 40 కిలోమీటర్ దూరంలో మనకి టెంపుల్ ఉందన్నాను కదా. అక్కడ పాపహరిణి అనే పుష్కరిణి ఉంటుంది. ఆ పాపహరిణి అనే పుష్కరిణిలో ఈరోజు చాలామంది స్వామివారిని దర్శించుకొని బెల్లం ముక్కలు వేస్తారు. ఈ పుష్కరిణి మనం ఇంట్లోని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అంత దూరం వేయలేము, స్వామివారు ఇంట్లోనే ఉన్నారు. మనం ఇక్కడే దీపారాధన చేసుకొని ఆ పుష్కరిణి కూడా చేసుకోవచ్చు. అయితే ఈ దీపారాధనకి మంచిగా అక్షంతలు సమర్పించి పుష్పాలు సమర్పించి స్వామివారికి సంకల్పించుకోవాలి. ఈ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మా కష్టాలన్నీ పోతే నీకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే విధంగా పూజ చేస్తాము, లేదా గుడికి వెళ్ళి దర్శించుకోగలిగితే వెళ్ళి దర్శించుకుంటాము అని నమస్కరించుకోండి. అనంతరం మనం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ పాపహరిణి అనే పుష్కరాన్ని కూడా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఇత్తడి పాత్ర కానీ రాగి పాత్ర కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దానిలోని మంచిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని దాన్ని పవిత్రం చేయాలి. అంటే గంగాదేవి, యమునాదేవి అందరూ వచ్చినట్టు మనం గంగాచాయ యమునాచాయ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేష్మిం సన్నిధం కురు అనే మంత్రాన్ని జపిస్తూ పసుపు కుంకుమ అక్షింతాలు మనం ఆ పుష్కరిణిలో వేసినట్టు భావించి పుష్కరిణికి నమస్కరించుకొని బెల్లం ముక్కలు వేయాలి. ఈ విధంగా వేస్తే మనం అక్కడికి వెళ్ళకపోయినా అంతటి ఫలితం అయితే ఆ భగవంతుడు కలిగిస్తారు. అదేవిధంగా మనం వెండి కడియం ఉంటే ఒక కడియాన్ని తీసుకొని స్వామివారి ముందు పెట్టుకొని 3 రోజులు కానీ 5 రోజులు కానీ వేసుకుని మనం మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు అది స్వామివారి హుండీలో వేస్తే చాలా మంచిది. ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి అని నమ్మకం ఉంటుంది. స్వామివారికి ఇది మనం దీపారాధన చేసాం కదా పిండి, ఆ పిండిని మంచిగా కలుపుకొని చాలా రుచిగా ఉంటుంది. ఆ పిండిని అందరం కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా పెట్టవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేసిన వాళ్ళకి అన్నిట కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ పిండిని
మీరు మంచిగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెట్టి మీరు కూడా స్వీకరించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.